హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి బెండకాయ మామిడికాయ రెండు వేసి చేసిన బొమ్మ చేపల పులుసు, ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ మెజిస్టిక్స్, దానిమ్మ పండు, ఇంకా ఇక్కడ వచ్చేసి 750 గ్రాముల ఆరోగ్యకరమైన దానిమ్మ పండు. మా రకంగా మాకు అంటే ఆరోగ్యకరమైనటువంటి చేపల పులుసు మెజిస్టిక్స్ మాత్రం సిక్స్ ఏదో ఇవి బయట నుంచి తీసుకురావడం జరిగింది. నుంచి కాజు మొత్తం పోసి గుమ్మరిచ్చారు. అంటే మా ఆయన చెప్పిండు కావచ్చు నాకు తెలిసి. కాజు అన్న మస్తు ఇష్టం అనమాట. కాజు అన్న ఈ చేపల పులుసు అంటే కూడా బాగా చాలా అంటే చాలా ఇష్టం. అంటే లాస్ట్ టైం చేపల పులుసు పెట్టుకున్నప్పుడు నేను గెలిచిన అయితే ఈసారి ఇక మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా నేను గెలవాలని అనుకుంటా ఉన్నా. చేపల పులుసు మీద ఒక్కసారైనా బావ మీద గెలవలేదు. నేను ఈసారి ఖచ్చితంగా గెలిచి చూపించాలనేసి అనుకుంటా ఉన్నా. బావ మరి టాస్క్ లాగా పెట్టుకుందాం, ఎందుకంటే టాస్క్ లాగా పెట్టుకుంటే ఎక్కువ సార్లు నేను గెలిచిన పర్సెంటేజ్ ఉంటుంది. అంటే పెట్టుకోవచ్చు. అన్నం తినేటప్పుడు మనం ఏదైనా కొంచెం చిరుతిండి లాగా తింటే మంచిగా అనిపిస్తుంది. అట్లా నీకు ఇష్టం అని చెప్పరాదు బాబు, అట్లా నంచుకున్నాడు అట్లా ఈ మెజిస్టిక్స్ అనేది అన్నంలో నంచుకోవచ్చు, మంచి అనిపిస్తుంది. అదొక ఫీల్ మంచి అనిపిస్తుంది. ఇప్పుడు టాస్క్ లాగా అంటే ఇది నంచుకోరాదు, ఇది పక్కకి తర్వాత తినాలి. మళ్ళీ ఇది లాస్ట్కి ఎట్లా తింటాం. ఓకే, ఇది ఒక్కటే వేరే. ఇక ఇది దానిమ్మ, అందుకని చెప్పొద్దు, ఇట్లా మంచిగా తిందాం, సరదాగా తిందాం. ఏదేమైనా నేనే గెలవాలి ఖచ్చితంగా. టాస్క్ లాగా వద్దంటాను. అయితే ఇది మొత్తం కలిసి ఒక టాస్క్, ఇది ఒక్కటే ఒక టాస్క్ పెడదాం, పట్టరాదు. అట్లయితే మళ్ళీ డ్రా. ఎందుకంటే నువ్వు ఫిష్ లో గెలవాలనుకుంటావు నా పైన, అది గెలుస్తా చూద్దాం. అది గెలిచి చూపెడతామో చూద్దాం. ఇది ఎట్లాగ ఇద్దరం కలిసి ఎవరికి వెళ్తామో అట్లా డ్రా అయిన సందర్భం అయితే ఉంటది కదా. సరే, ఓకేనా? ఓకే, అయితే వేరే పెడదాం. ఇది మొత్తం కలిసి ఏది చికెన్ మ్యాజిస్టిక్స్. మ్యాజిస్టిక్స్ అని ఎందుకంటారో దీనిలో బొక్కలు తీసేసి ఎట్లా చేస్తారో, పొడుగు అసలు ఎట్లా కోస్తారో బావ, మరి కోసులు ఎట్లా కోస్తారో, డిఫరెంట్ వంటలు. కోని కోసులో ఎన్నో రకాలు, మన తినుట్లో ఎన్నో రకాలు, ఎన్నో రుచులు, కోటి రుచులు, నోటికి కోటి రుచులు అట్లాంటిది అనమాట. అయితే ఈరోజు ఆదివారం అవ్వడం వల్ల చేపలు అంటే దొరుకుతాయి అనమాట, ఎక్కువ దొరుకుతాయి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది బావ. చేపలు దొరుకుతాయి, చెర్ల కాదు, కొనుక్కుంటేనే దొరుకుతాయి. సరే, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. వర్షకేమో చిన్నగా వచ్చింది, అరిటాకు డిఫరెంట్ గా ఉన్నది. కాకపోతే మరి మళ్ళీ కట్ చేస్తే మొత్తం షేప్ అవుట్ అవుతుంది అని చెప్పేసి ఎట్లున్నా అట్లనే పెట్టుకున్నాము. ఇట్లా అరిటాకులో తినడం మాకు కూడా మంచిగా అనిపిస్తా ఉంది. దొరికినంత వరకు ఇట్లా అంటే వాళ్ళని అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరీ తీసుకొస్తాను మీ అరిటాకులను. ఇట్లా మేము వీడియోస్ చేస్తుంటాము, మాకు కావాలి అని చెప్పేసి అంటే ఇస్తా ఉన్నారు. కొనుకొచ్చిన సందర్భాలు కూడా ఉంటా ఉన్నాయి. అరిటాక్కి 10 రూపాయలు ఉంటుంది, కొనుకొస్తాయి నార్మల్ గా. ఇప్పుడైతే నార్మల్ దొరికినాయి. అరిటాకులు పెట్టుకుంటూ తినడం కూడా మంచిగా అనిపిస్తాను. స్టార్ట్ చేసేద్దామా? 1 2 3 స్టార్ట్. ఫిష్ అయిపోవాలి. అబ్బా అయిపోవాలి. మళ్ళా ముళ్ళుల కథ వేరే. బాగుంది, పుల్లగా బాగుంది. చికెనా నువ్వు అదే ఫస్ట్ తిన్నావా? చికెన్ మెజిస్టిక్స్ చాలా రుచిగున్నాయి. నేను చేసిన వీటికన్నా నువ్వు ఫస్ట్ బయటగా తింటావు. బాగుంది చికెన్ మెజిస్టిక్ కూడా. నువ్వు ఇంట్లో మంచివి నీకు చెప్పినా చెప్పకపోయినా నడుస్తుంది. వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా. వాళ్ళకి చెప్పొచ్చినావు కావచ్చు. ఎంకటి పలకరింపులో తిండిపోట్లు ఉంటాయి చూడు. వాళ్ళు ఆల్రెడీ చూస్తారు కదా, చూస్తారు. సబ్స్క్రైబ్ కూడా చేయని వాళ్ళు కూడా చేపిస్తారు. కొంచెం పులుపు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. చింతపండు ఎక్కువ కలిపినట్టున్నాం. ఒక్కోసారి కొలత తెలియదు కదా, అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇంకా నేను ఉప్పు ఎక్కువ కాలేదు. ఉప్పు ఎక్కువ అయితే ఇక మా ఆయన అసలే తిన్నాడు. ఎందుకంటే అసలే బీపీ ఎక్కువ ఉంటుంది కదా, ఉప్పు తింటే నాకు అసలు బీపీ షుగర్ అట్లాంటి బీపీ పడిపోతుందని. ఏం లేదు, అట్లా అంటన్నా జోక్గా.
అబ్బా ఈ ముళ్ళులు అన్నీ నాకే వస్తాయి అసలు ముళ్ళులు లేని చేప ఉండదా బావ ఉండదు అంటే నాకు తెలుసు ఫస్ట్ టైం చేపల పులుసులా బావ మీద గెలిచిన చికెన్ అయితే కొంచెం గట్టి ఉంది బావా చెప్పు కొంచెం గట్టి లేదా ఫుల్ కారం ఉంది అసలు చికెన్ అన్నంలో నంచుకుంటూనే ఉన్నా అయినా ఒడవలేదు లాస్ట్ చికెన్ ఒకటి తినాల్సి వచ్చింది కానీ కాజు మాత్రం ఫుల్ వేసారు వెల్లుల్లితో అసలు ఇక వెల్లుల్లిని దట్టించారు చికెన్కి కానీ పీస్ ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుండాలని అనిపించింది నాకైతే మా ఆయనకు పర్వాలేదు దంచిండు అబ్బా జస్ట్ నాకు అరుగుడు కూడా స్టార్ట్ అయింది అరుగుడు కూడా స్టార్ట్ అయింది అరుగుడు స్టార్ట్ అయిందా ఇంత తొందరగా కారం ఘోరంగా ఉన్నది ఘోరంగా కారం ఉంది అసలు నేను ఇంక ఎండుమిరపకాయలు ఎందుకు వేసారు కారం వేసారు మళ్ళీ ఇంక ఎండుమిరపకాయలు వేసారు ఏదేమైనా చేపల పులుసు మీద అసలు లాస్ట్ టైం చేపల పులుసుతోనే పెట్టుకున్నప్పుడు చేపల పులుసు అన్న వల్ల నేను మెజిస్టిక్స్ అంటే వాస్తవానికి నేనే చేపల పులుసు పెడదాం అనేది ఫస్ట్ నేనే దాని తర్వాత పెడదాం అయితే అన్న వల్ల నేను ఈ మెజిస్టిక్స్ ఉంటే కొంచెం అంటే చికెన్ ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పి అనుకొని చికెన్ తేవడం జరిగింది చికెన్ మెజిస్టిక్స్ కానీ అవి నవ్వేసరికి నాకు టైం సరిపోయింది కానీ నేను ఏం అంత పెద్ద తేడాతో నేను గెలవలేను నువ్వేం నా అన్న గింత ఉండంగా నువ్వేం గెలవలే కదా బాగా క్రికెట్ మ్యాచ్ అనేది 50 పరుగుల తేడాతో గెలిచినట్టే ఒక్క పరుగు తేడాతో గెలిచినట్టే అవునవును గెలుపు ఎవరిది అనేదే ముఖ్యం అవును ఎన్ని పరుగుల తేడా అనేది కాదు కదా బాబా ఐపీఎల్ లాంటి దానిలో అయితే రన్ రేట్ చూస్తారు అది వేరే విషయం అనుకో రన్ రేట్ అంటే ముచ్చట నీకు తెలియదు అదంతా చెప్పాలంటే ఇప్పుడు పెద్ద కథ అంటే రన్ రేట్ అంటే నువ్వు క్రికెట్ గురించి చెప్పినావు కదా అంటే నేను చెప్పాలి కదా అని అది అంతే కదా బాబా చెప్పు ఇక నువ్వు మాట్లాడినావు నువ్వు గెలిచినావు కదా ఏదైనా కూడా చెప్తావు అయినా ఇది ఉంది కదా నాకు ఇది ఒకటి పెట్టి నీకు ఏమైంది ఎందుకైనా మంచిదని అబ్బా పైసలు పెడితే అయిపోవు అసలు అయితే లేదు ఓకే నెక్స్ట్ తిండి బావ పైసలు పెడదామన్నాడు నేనే చెప్పాలి కదా అని తర్వాత చూసుకుందామని అన్న సరే ఇదంతా నీట్ చేసి దాని మీద తిందాం కదా అవును మళ్ళీ సాల్ట్ తెచ్చినాం సాల్ట్ ఎంతకైనా మంచిది మరి నేను చూసిన దాన్ని చేపల పులుసు ఎవరిదాకా మొత్తం నా ఫోకస్ మొత్తం తిండిపైనే ఉండే చేపల పులుసు నేను అని కదా ఎక్కువ తక్కువ సూపర్ అనిపించింది సూపర్ ఉంది కొంచెం పులుపు ఎక్కువైంది సూపర్ ఉంది ఏంటి తిండి పొడి మాత్రమే
ఇది మాత్రం పుల్లగా రొడ్డు ఉంది, కొంచెం పుల్లు కాదు, రొడ్డు కాదు, అంత రొడ్డుగా. చేపల పులుసు అంటే మరి చేపల చింతపండు వేయకపోతే ఎట్లా? చింతపండు ఇరిగేసింది, ఇరిగి ఏమేయలే. ఆ మామిడికాయలు బయట తెచ్చిన మామిడికాయలు మొన్న లాస్ట్ టైం మేము చేసినప్పుడు మా చెట్టు కాసిన మామిడికాయ అది మంచిగా ఉండే. ఇప్పుడు బయట నుండి మామిడికాయ తెచ్చేసి అన్ని వేసి ఆ డొక్కు మామిడికాయ ఏదో కలవర గంపలాగా ఇది. చేప ముక్కలు, అటు బెండకాయ ముక్కలు, ఇటు మామిడికాయ ముక్కలు. ఏదో హోటల్లో తిన్నాం కదా అట్లనే వండుదామంటే, అంటే వాళ్ళు పెద్ద గంజి పెట్టి చేస్తారు కాబట్టి చేప ముక్కలు ఒక ముక్క, మామిడి ముక్క ఒకటి, బెండకాయ ముక్క ఒకటి వేస్తారు కావచ్చు అరకత్ బరకత్ ఉండడానికి. ఇక మనం వేసుకుంటే కొంచెం మళ్ళీ మా ఆయనకు ఓకే. అంటే నాకు ఏంటంటే స్పైసీ ఉంటే నేను అసలు స్పైసీ తగ్గిమని చెప్పిన, ఇంకా వాళ్ళు స్పైసీ తగ్గించుడేంది, మిరపకాయలు కూడా దాన్ని వేసి అంటే స్పైస్ ఒక్కటే అర్థమైంది వాళ్ళకు. స్పైస్ ఏమన్నారు కావచ్చు, ఎవరైనా స్పైస్ స్పైసీ చెప్పినా కదా అని అన్న, అంటే స్పైసీ తక్కువ ఏమని చెప్పినా కదా అని చెప్పి నేను అన్నా. వాళ్ళు అనుకున్నావచ్చు స్పైసీ ఓకే స్పైసీ అనుకున్నట్టున్నారు. అనిపించింది ఘోరంగా. అదొకటి కొంచెం ఎఫెక్ట్ పడ్డది. గెలిపోవటంలో సహజం, పైసలు పెట్టలే అసలు అసలు నేను గెలిచడం అందరూ తెలిసిన విషయమే. పైసలు పెట్టకుండా మనం కొంచెం మెల్ల తింటాం, ఎట్లయినా ఆశీర్వదించుకుంటూ తిన్నా. మళ్ళీ మాట్లాడదు, గెలిచినప్పుడు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడతాను అంటారు, ఓడిపోయినప్పుడు ఎక్కువ మాట్లాడతాను అంటారు. ఒకటి మనం ఎప్పుడైనా ఇస్తరాకులా తింటాం కదా, ఇస్తరాకులా తిన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ప్లేట్ ఎట్లా మలవాలి తెలుసా నీకు? వచ్చి తెలియదు. ఇగో ఇప్పుడు ప్లేట్ అనేది తిన్న తర్వాత గిట్లా మలవాలి. మీ ఆతిథ్యం మాకు నచ్చింది, మళ్ళొకసారి మీ దగ్గర తినాలనుకుంటున్నాం, మీకు మాకు సంబంధం ఓకే అన్నట్టు. ఇప్పుడు ఏ సంబంధాలు మనకు అన్నయ్య చేద్దాం, ఏంది పెళ్లి సంబంధం ఎందుకు బావా? ఆనియన్స్ ఏం లెక్కలేవు కదా, మనం ముందు అనుకోలేదు కదా, అగ్రిమెంట్ రాసుకోలేదు కదా. అన్ని తినాలి కదా ఉన్నప్పుడు, అన్ని ఉల్లిగడ్డ కూడా ఇది తినేసరికి నెక్స్ట్ టైం చేపల కూర పెడితే ముందు తినాలని చెప్తా. కానీ ఇది ఇట్లయితే మీ ఆతిథ్యం మాకు నచ్చింది అన్నట్టు. ఇక మనం ఇట్లుంచి ఇటు మలిచినాం అనుకో, నీ దిక్కుమల తిండి పాడుపడ తిండి మీ దగ్గర ఇంకోసారి తిండే తినద్దు అన్నట్టు. ఓకేనా? కొంచెం నాకు ఈ విషయంలో కొంచెం భయమే అనిపిస్తుంది. ఎందుకంటే కొందరు ఆచారాలు బాగా నమ్ముతూ ఉంటారు కదా. మేము తీస్తాం అన్న కూడా ఒకసారి ఇస్తరాకు ఎవరో ఇట్లా చేసిండ్రు. అయితే ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. ఆమెను ఒకటే తిట్టుడు, ఆమెనే అట్లా చేసింది అని. మా ఊళ్ళో చిన్న పాప తెలియకుండా బానే ఉంటది. మీ ఊరికి దాకా పోకు, ఇక్కడనే ఉండు. మరి ఇది కరెక్టే అంటావా బావా? ఇట్లా మనుషుడు కరెక్టే అంటావా? మరి నువ్వు చెప్పిన వాళ్ళు అందరు ఇట్లా చేస్తే ఎవరైనా వాళ్ళని తిడితే పరిస్థితి ఏంటి? అంటే అదే చెప్తున్నా, ముందే చెప్తున్నా కదా. అందుకనే లోపలికి మలుచుకోవాలి. అట్లయితే మీ ఆతిథ్యం మాకు నచ్చింది, చాలా మంచి అనిపించింది అని అనంగా విన్నా. మళ్ళీ అది కూడా నాకు ఏం తెలియదు, మళ్ళీ ఆయన వీడు తెలిసి చెప్పిండు అని చెప్పి మీరు ఎక్కడ పోయి చేస్తే వాళ్ళు పొలు తిట్టా కదా, జాగ్రత్త. ఇది ఎవరో ముసలోళ్ళు అనంగా. సరే మరి ఇంకా చేతులు కట్టుకొచ్చుకొని దానిమ్మ సెకండ్ టాస్క్ ఒలుసుకొని తినాలి. ఓకేనా? మళ్ళీ ఏమైంది? ఏమో చెప్తాను, చెప్పింది తింటాను కదా అని. ఇంకా నెక్స్ట్ తినబుద్ధి అయితే నాకు. అయ్యో రామా, నాకు ఇందుకే భయం అవుతుంది. సపరేట్గా పల్లెలలో తినడే తినారు కదా మరి చెత్తకుండా ఇల్లు మొత్తం ముళ్ళులే ఉన్నాయి. సరే చేతులు కడుక్కొని లేట్ చేయకుండా సెకండ్ టాస్క్ స్టార్ట్ చేద్దాం. చేసేద్దాము. దానిమ్మ చిప్పతో వచ్చినాం. దానిమ్మ కట్ చేసి రెడీ 1 2 3 స్టార్ట్. 2 టాస్క్లు చేసిన వాళ్ళు మాత్రమే గెలిచినట్టు. అంటే అయ్యో ఏంది మెల్ల చెయ్యి ఇటు దొబ్బుతాను. ఆటోమేటిక్గా అంటే నేను అట్లా దొబ్బాలని కాదు, కానీ ఆటోమేటిక్గా నువ్వు తింటాను అని. దానిమ్మలు అంటే మేమైతే ఎప్పుడైనా ఏంటంటే ఇట్లా ఆరోగ్యం సంబంధించి బాగా తింటూ ఉంటాం. అంటే హెల్త్ సంబంధించి, అంటే ఏం తిన్నా, చికెన్ మటన్ తిన్నా, ఏం తిన్నా కానీ
మళ్ళీ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తింటూ ఉంటాం. చెప్పు వర్షి. మా చెట్టుకు కాస్తా ఉంటే అబ్బో నేను మాట్లాడా. చేతులు జారుతానే పోలవడానికి కూడా వణుకుతానే కావచ్చు. నువ్వంటే భయం. నేనంటే భయం, పక్కపండి కూర్చున్నా కదా. అంటే ఇటు పోరాదు మరి, నేనే గెలుతా. విన్నారు విన్నారు విన్నాను, ఇంకా నమ్ముతుండు బాగా. అదేంటిది ఇంకా గోకి పొట్టు, ఆ పొట్టు కూడా తీయమను. పొద్దుట చేపల పులుసు వండేటప్పుడు నేను వేలు కోసుకున్నా, అది ఘోరంగా మండుతా ఉంది. ఒలుస్తున్నప్పుడు మొత్తం దాని మీద ప్రెషర్ పడ్డది. నువ్వా అమ్మా అందరూ చూసారు కదా, ఎందుకంటే వచ్చి గెలవాలి, 2 గెలిచిన పేరు ఉండాలి అని చెప్పి నేను అందరూ తెలుసు అది విషయం. ఎందుకంటే నేను ఎంత మెల్ల తిన్నానో అందరూ తెలుసు. బావా నువ్వు ఇట్లా ఆగమాగం చేయొద్దు, గెలిచిన అది కూడా ఉండనీయకుండా అట్లా. వర్షకి ఏలు కట్ అయింది, అందుకని చెప్పి ఓడిపోవాలి, పాపం అది బాధపడుతుంది అని చెప్పి ఉద్దేశంగా నేను ఏమంటారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తమ్ముడే పేకాట అన్నట్టు ఆ గాయాలు అట్లాంటి దాని మీద తిండిపోటు మీద ఎందుకు కూర్చున్నావు అని అనే రకం మా ఆయన. అట్లా అస్సలు అట్లా గెలిపించే రకం అయితే కాదు. ఏం వచ్చేది లేదు పోయేది లేదు. ఓకేనా, తిన్నాము అంతే, అయిపోయింది. అబ్బా అంటే ఎందుకు బాబా నువ్వు డబ్బుకి అంత వాల్యూ ఇస్తావు? ఏమన్నా డబ్బులుంటే మొత్తం బాగా ఫాస్ట్ గా మొత్తం తింటావు. ఇప్పుడేమో డబ్బులు లేవు కదా, ఏం లేదు. మెల్లదినుడు కాదు, మెల్లదినుడు కాదు, నువ్వు అంటాను కదా మెల్లదిన్నా. అయితే మేము ఏదైనా తిండి ఇట్లాంటి అన్ని తింటాం కదా, ఫిష్ అయినా చికెన్ అయినా. అంటే మటను ఎప్పుడు తినాం, ఎందుకంటే కొవ్వు వచ్చి మటన్ అయితే కొవ్వు పెరిగి గుండె వరకు కూడా కొవ్వు వస్తుందట, పొట్టలో కొవ్వు నిండుతుందట. అందుకని చెప్పి మేము మటన్ ఎక్కువ లైక్ అంటే నిజం చెప్పొచ్చు కదా బాబా, అది ఎక్కువ రేట్ ఉంటుంది, మేము పోము. చికెన్ అయితే బాగా తక్కువ రేట్, కొంచెం తక్కువ రేట్లు ఉంటది, అది మాత్రం ఆకాశంలో ఉంటది కాబట్టి అప్పుడప్పుడు పోయేస్తా ఉంటామని చెప్పొచ్చు కదా. చికెన్ 200 దొరుకుతుంది, మటన్ 900 కిలోకి. ఫిష్ కూడా 400 అవుతుంది అంతే. దానిలో ఒక్కొక్కసారి బొక్కలు ఎత్తే అరకిలో వేస్తుంది మాంసం. అదే చికెన్ అయితే మంచిగా గట్టిగా వేస్తుంది. మంచిగా ఎక్కువ రేట్ ఉన్నందువల్లనే మేము ఎక్కువ శాతం అదని కాదు కానీ, ఎక్కువ రేట్ ఉన్నదని కాదు కానీ, అయితే తినద్దు, కొవ్వు వస్తుంది. వీడియోలో చూస్తాను కదా, కొవ్వు వస్తుంది, పొట్ట కొవ్వు నిండుతుంది, మళ్ళీ గుండె కొవ్వుతో నిండుతుంది, దాని తర్వాత గుండె పోట్లు వస్తాయని ఉద్దేశంగా మేము ఎక్కువ. అటువంటి రూల్స్ మేము ఫంక్షన్ లకు పోయినప్పుడు, పెళ్లిలోకి పోయినప్పుడు పని చేయి. మమ్మల్ని పిలిచేవాళ్ళు పిలుస్తలేరు, కొంచెం పని చేసేయాలి. పెళ్లిలోకి వెళ్తలేరు, జర చూడు ఆలోచన కొంచెం తక్కువనే తింటాను, ఈ మధ్యలో తగ్గించినాం. తిండి బొడ్డులు చూస్తాను కదా, అంత తింటలేము. అయితే మాకు పెళ్లిలో కొంచెం వెనుక తీస్తాను, మమ్మల్ని పిలవాలంటే కార్డు పట్టుకొచ్చి ఒకరు వచ్చినా మంచిది అంటారు. ఇంటికి వచ్చి ముఖం మీద చెప్తారు, లేకుంటే ఫోన్ చేసి చెప్తారు. ఫోన్ చేసి చెప్తే ఒకరికే చెప్పచ్చు కదా అని చెప్పి, ఇద్దరిని అయితే రమ్మంటలేరు మరి ఎందుకో. అట్లా మేమైతే ఎక్కువగా మేము తినే ఫుడ్స్ వచ్చేసి పొద్దున మొలకెత్తిన గింజలు తింటాం. అంటే మా ఆరోగ్య స్థితి మేము చూసుకుంటూ నడుస్తుంటాం అనమాట. ఏది కూడా ఇష్టం వచ్చినట్టు ఏం తినాం. అంటే ఇప్పుడు ఏదో తిండిపుట్ల సరదాగా గెలవాలి అనే ఉద్దేశంగా ఏదో ఫాస్ట్గా తింటాం, అదొక్కసారే ఫాస్ట్గా తింటాం. అది డే బై డే ఒకరోజు తప్ప ఒకరోజు తింటాం. అయితే పొద్దున మొలకెత్తిన గింజలు ఆల్మోస్ట్ తప్పకుండా తింటాం. మొలకెత్తిన గింజలు ఏది పెసలు కానీ, ఇంకా బొబ్బర్లు, శనగలు,
ఇంకా అంతే. పెసలు శనగలు అప్పుడప్పుడు బొబ్బర్లు అలా కలుస్తాయి, అంటే 3 కలిసినప్పుడు బొబ్బర్లు కలుస్తాయి. మొలకెత్తర గింజలు మళ్ళీ వేయించుకోము, మేము డైరెక్ట్ గా తింటాం, అట్లనే తింటుంటాం అనమాట. నవిలి ఆ టిఫిన్ బదులు అది తింటుంటాం అనమాట. అట్లా మళ్ళీ ఇంకా కీరా దోశ ఎక్కువ అలవాటు చేసుకున్నాం ఈ మధ్య కాలంలో, ఎందుకంటే అది జీర్ణ శక్తిని బాగా పెంచుతుందట, అంటే అరుగుదలని తొందరగా అరిగించడం అట్లాంటివి చేస్తాం. మాకు ఇదివరకే అరుగుదల ఎక్కువ, ఇష్టం వచ్చినట్టు తింటూనే ఉంటాం. మా ఇంట్లో ఇప్పుడు మేము ఇంత తిండి తిన్నా మేము ఏం తినద్దు అనుకున్నా కానీ 25 కిలోల బియ్యం అయిపోతాయి, నెలకి 25 కిలోల బియ్యం అయిపోతాయి. అటు పిండికి పిండి అయిపోతుంది, గోధుమ పిండి అయిపోతుంది, పొద్దున రవ్వ అయిపోతుంది, మినిపిండి అయిపోతుంది. దేని దానికి అయిపోతూనే ఉంటది. అది వేరే విషయం అనుకోండి, నేను అదేం అంటలేను. ఎందుకంటే తిండి కోసమే కదా మనం ఏం చేసినా కానీ తిండి కోసమే, అందుకోసమనే మేము అన్ని తింటా ఉంటాం. మళ్ళీ ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. ఇంకా బాగా అయితే పిల్లలకి క్రికెట్ ఆడిస్తూ ఎక్కువ శాతం నడుస్తూ, నేనే బౌలింగ్ చేస్తూ ఉంటా, రన్నింగ్ చేస్తూ ఉంటా, నేనే పిల్లలకి బౌలింగ్ చేస్తూ ఉంటా, మిషన్ ఉన్నా కానీ ఎప్పటికి ప్రాక్టీస్ చేయించడం, నేను కాసేపు క్రికెట్ ఆడుకున్నాడు. అంటే కొంచెం ఎక్సర్సైజ్ అని కొంచెం అప్పుడప్పుడు వెనకకి తీస్తా ఉంటా, కానీ కొంచెం తక్కువ, కొంచెం ఏంటంటే ఎడిటింగ్ వల్ల ఎప్పుడు కూర్చుండే మళ్ళీ వంట పొద్దుట ప్రిపేర్ చేయాలి, మధ్యాహ్నం ఎప్పటికప్పుడు వండుకుంటా ఉంటాం కదా, అట్లా నేనే ఎప్పటికీ నడు అని అంటుంది అనమాట. ఇట్లా మేము ఎప్పటికీ మా శ్రద్ధలు మేము తీసుకుంటాం. మళ్ళీ జీడిపప్పు ఖచ్చితంగా మేము మా నెల సరుకులలో 1 kg జీడిపప్పు, 1/2 kg పిస్తా, ఇంకా బాదం 1/2 kg ఉంటుంది. అవి బాదం నానబెట్టుకొని తింటాం. పిస్తా మేము ఇష్టం వచ్చినప్పుడు పిరికెడ్ ఎప్పుడు తింటూనే ఉంటాం. దాని గురించి చెప్పాలి. నేను ఒక పిరికెడ్ పట్టుకొచ్చినట్టే మర్చిపో పిరికెడ్ పట్టుకొచ్చి కూర్చుంటారు. ఇక పిల్లలు కూడా ఇలాంతా వారేస్తారు, అది కూడా ఇట్లాంటి అన్ని మెయింటైన్ చేస్తూనే ఉంటాం. ఏదైనా ఆరోగ్య ప్రయోజనాల కోసం అని పొద్దురుడి గింజలని ఇట్లాంటి అన్ని చేస్తుంటాం. ఎవరైనా తిండి ఎప్పుడైనా చూసి తినండి. మాకైతే ఎటువంటి ఎఫెక్ట్ కాలేదు కాబట్టి ఇట్లాంటి పోటీలన్నీ పాల్గొనే పోటీలలో తినగలుగుతున్నాం. సరదాగా ఇది కూడా ఏదో అంటే అవునా సార్, కొంతమంది బాగా లావ్ అవుతానమో అని మొత్తమే తినకుండా అట్లా ప్రాబ్లమే అవుతుంది. ఇక బక్క ఉన్నాం కదా అని బాగా తిన్నా మళ్ళీ అట్లా కూడా ప్రాబ్లమ్స్ అవుతా ఉంటాయి. మనం కొంచెం అన్ని రకాలుగా ఆకుకూరలని, ఇటు చికెన్ మటన్లని, కోడిగుడ్లని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ తినాలి. ఇక ఇప్పుడున్న రోజులలో అట్లా ఎక్సర్సైజ్ చేస్తూ తినాలనుకుంటున్నాం. మేము టెస్టులు కూడా చేయించుకోవడం ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు మేము 2.5 years నుండి తిండి పొడి తింటాం కదా, మనం టెస్టులు చేయించుకున్నాం. అవును, నాకు థైరాయిడ్ టెస్ట్, థైరాయిడ్ ఉందని అట్లా కూడా కామెంట్ రావడం జరిగింది. అక్కనో నాకు గుర్తులేదు, థైరాయిడ్ టెస్ట్ అయితే లేదు నాకు. అది చెప్పాలనుకున్నాను అనమాట. సంతోషంగా అంటే మన గురించి బాధపడే కదా వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని అని చెప్పేసి అడగడం జరిగింది. నిజంగా థైరాయిడ్ టెస్ట్ లేదు. ఇట్లా మరి ఎందుకో నాకు గొంతు అట్లా కనబడుతుంది. ఇదండి సరదా తిండి పొట్టి. అసలు 2 నేనే గెలిచిన, అసలు పైసలు పెట్టవు అని అన్నప్పుడు నేను పెట్టినా అయిపోవు, ఈసారి మంచిగా నాకే వచ్చేటి పైసలు షర్ట్ అనిపిస్తా ఉన్నది. పైసలు పెడితే నువ్వు ఎట్లా గెలవకపోదు, అది అందరూ తెలిసిన విషయం అనుకో. పైసలు పెడితే గెలవకపోదు, చూడు ఒకసారి పెట్టి నెక్స్ట్ ఖచ్చితంగా పెడతా. అయితే పెట్టి గెలుస్తా. చేపలు మాత్రం వద్దు. ఈరోజు చేపలు పెట్టి వరకు గెలిచిన ఆనందం ఇట్లనే ఉండని నాకు. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని తిండి పొట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.